తర్వాత కృష్ణకాంత్ గారు నేను మీ దగ్గరికి వస్తాను. ఈలోపు మీరు కమెంట్ చేయండి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా. ప్రస్తుతం సునీత ఈ అపజయంపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాట్లాడుతున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడ లేదు మగ లేదు. మహిళలకు ఇట్లాగా చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు, ఇది అందరూ కలిసి చేసిన గెలుపు. నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీయిజంగా గెలిచాను. ఇప్పుడు అది ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? బూతుల రిగ్గింగ్ ప్రతి చోట తన్నడము గుద్దడమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటుంది వాళ్ళ ఇంట్లో మనసు చచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా, కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటిది జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు, మీరు చూసారు అందరూ. 11వ తారీఖు ఏం జరిగిందో మళ్ళీ క్వశ్చన్ వేస్తే ఎట్లాగా? కేసీఆర్ గారు ప్రచారానికి రావడం వల్ల కొంత మొత్తం అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటే కంప్లీట్ గా రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కూడా ఒక మహిళను ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి. మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏ న్యాయమో అన్యాయమో. मैडम मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी. अब तक 10 साल में आपकी अगर से चेहरा बदल गया है, तो बीआरएस को सिंपैथी वोट थे ऐसा कहा जा रहा था. सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की? వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడువులు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండదు. జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం. దన్నపోతుల్లో ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రాని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. నమస్తే. ఈ పరాజయంపై మాగంటి సునీత మాట్లాడారు. మాగంటి సునీత కాంగ్రెస్ విజయం గురించి ఇది ప్రలోభపెట్టి విజయం అని అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఇది ప్రజా విజయం అని కాంగ్రెస్ అంటూ ఉంది. మాగంటి సునీత మాట్లాడిన మాటల తర్వాత మీ అభిప్రాయాన్ని ఒక్కసారి తెలియచేయండి. మాగంటి సునీత మాట్లాడిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రస్తుతం బీజేపీ జేడీయూ 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి 56,447 ఓట్లను తన ఖాతాలో వేసుకుంటే 80,359 ఓట్ల నవీన్ యాదవ్ 81,105 ఓట్ల నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. 25,000 పైబడి 25,000 దగ్గరగా
మెజార్టీని నవీన్ యాదవ్ సాధిస్తున్నారు. 24,658 ఓట్లను మెజార్టీని నవీన్ యాదవ్ సాధించారు. నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్న ఓట్లు 81,105. దీపక్